ఫ్రెండ్స్, ఈరోజు మేము వైరింగ్ పుల్లింగ్ చేస్తున్నాం. అయితే ఈ వైరింగ్ పుల్లింగ్ చేసే క్రమంలో మేము మొదటి నుంచి వీడియో తీయలేకపోయాను. అయితే ఇక్కడ 3 బెడ్రూమ్లు ఉన్న ఇల్లుది. అందులో 2 బెడ్రూమ్లకి సెపరేట్గా లైన్ తీయాల్సి వచ్చింది. ఒక బెడ్రూమ్ నుంచి తీసుకున్నామన్నమాట. ఏసీకి సెపరేట్గాను, ఇంకా ఇన్వర్టర్ ప్లస్ అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఇన్వర్టర్ ఫేస్ లాగినప్పుడు ఇన్వర్టర్ న్యూట్రల్ కూడా లాక్కుంటే వాళ్ళు బహుశా 2 మీటర్లు వేసుకున్నప్పుడు ఒకే దాని నుంచి మనం న్యూట్రల్ ఇస్తున్నాం కాబట్టి 2 మీటర్లు కూడా అక్కడ రీడింగ్ వస్తున్నాయి. 2 మీటర్లు కూడా తిరిగి 2 మీటర్లు కూడా ఒకే రకమైన బిల్లు వస్తుంది. సో ఫ్రెండ్స్, మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి ఇన్వర్టర్ వైర్ లాగేటప్పుడే ఇన్వర్టర్కి సెపరేట్గా న్యూట్రల్ లాక్కొని మనం ఏదైతే ఇన్వర్టర్కి ఇస్తున్నామో ఆ వైర్లు సెపరేట్గా వేసుకోవడం ద్వారా మనం కరెంట్ బిల్ని సేవ్ చేయొచ్చు. అదేవిధంగా ఇంకా ఏసీకి సెపరేట్గా లాగుతున్నాం. ఇంకా మనం మెయిన్స్ ఫేస్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం సెపరేట్గా తీసుకుంటాం అన్నమాట. అలా తీసుకోవడం ద్వారా మనం ఇన్ కేస్ ఫ్యూచర్లో ఎప్పుడైనా సోలార్ ప్లేట్స్ కానీ ఇంకా వేరే రకమైన యాక్సరీస్ ఏమన్నా పెట్టుకున్నప్పుడు కూడా మనం దాని నుంచి ఇవ్వచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.